ఒకరినొకరు పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించుకొనుడి. మనము పరిపూర్ణమైన ప్రేమతో నింపబడితేనే గాని ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుట, ఆదరించుకొనుట సంపూర్ణముగా చేయలేము. కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులు మాత్రమే ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుటకు సమర్థులు అని రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనములో చెప్పబడింది. ఎందుకంటే యథార్థమైన హెచ్చరిక ప్రేమగల హృదయం నుండే వస్తుంది. మనము ప్రేమ కోసం అపేక్షించిన తరువాతనే ప్రవచన వరము కోసం అపేక్షించాలని చదువుతాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1-3 వచనములు. దైవికమైన ప్రేమ ఆత్మఫలము. మానవ ప్రేమ వలన సంఘములో ఎటువంటి ఉపయోగము ఉండదు. మనము దైవిక ప్రేమను పంచాలంటే ఈ మనుష్యుడు పానార్పణముగా పోయబడాలి. పరిశుద్ధాత్మ మన హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము గమనించండి. మనము ద్రాక్షావల్లిలో కొమ్మవలే ఉన్నప్పుడు మాత్రమే సారము కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మ మన ద్వారా ప్రవహించి దేవునికి మహిమను తీసుకువస్తారు. ఒక సంఘముగా మనము దేవుని గొప్పతనము కంటే తక్కువైన దేనితోనూ సంతృప్తి చెందకూడదు. తండ్రి కుమారులు ఏకమై ఉన్నలాగిన మనము కూడా సంపూర్ణముగా చేయబడి ఏకత్వము పొందాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 21-23 వచనములు గమనించండి. ఇదే దేవుని చిత్తము మరియు ఆయన కోరిక. మేము అత్యున్నత ప్రేమను కలిగి ఉన్నామని అక్కడే నిలిచిపోయి విశ్వాసులమని చెప్పుకుంటున్న వారి జీవితాలతో మనం ఎన్నటికీ పోల్చుకోకూడదు. దేవుడు మనకు చూపించే ప్రమాణాలతోనే మనలను మనం సరిపోల్చుకోవాలి. అవును, మనము ప్రేమలో సంపూర్ణము అవ్వాలనేదే దేవుని చిత్తము. యేసు మనలను ప్రేమించినట్లుగానే మనము ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుస్తూ ఒకరితో ఒకరము ఏకత్వము పొందవచ్చు. అప్పుడు సంఘములో మన ద్వారా ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశిస్తుంది. ఈ విధముగా మనము దేవుడు కోరుకునే వెలుగుగా ఉంటూ ఆయన కోసం ప్రకాశిస్తూ మండుచు మరియు మన చుట్టూ ఉన్న నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించే సంఘముగా ఉంటాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 21-22 వచనములు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము గమనించండి. ప్రియ స్నేహితులారా, మనము దైవికమైన పరిపూర్ణ ప్రేమతో మన హృదయములను నింపమని, ఆ ప్రేమ మనలో తక్కువ కాకుండా చేయమని, ప్రేమ కలిగిన కుటుంబం వలె ఏకత్వము పొందుటకు మన మీద ఆయన కృపను చూపించమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.